ఈయన యాటిట్యూడ్ కూడా పెద్ద మైనస్ అయింది. ఎందుకంటే మెయిన్ రీజన్ వీళ్ళు పోలీసు థియేటర్ వాళ్ళకి చెప్పిండు అల్లు అర్జున్ నేను వస్తాను. థియేటర్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి అడిగారు. పోలీసు వాళ్ళు మేము కాదని చెప్తున్నారు. వద్దు రావద్దని చెప్తున్నారు. రావద్దని చెప్పిన విషయం థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పిర్రా లేదా మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, మేము చెప్పినా కానీ వచ్చిన వీళ్ళు చెప్పినాక కూడా ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదని థియేటర్ వాళ్ళని అడగాల్సింది. ఎవరు? అల్లు అర్జున్. కేవలం వస్తున్నాడు అనే ఇంటిమేషన్ తప్ప మళ్ళీ రిప్లై చూడలేదు. థియేటర్ వాళ్ళు వస్తున్నా అని చెప్పినావు కానీ మరి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా ఇయ్యలేదా? అట్లీస్ట్ మీకున్న సర్కిల్లో పోలీసు వాళ్ళకైనా డైరెక్ట్ అడగవచ్చు, లేదంటే థియేటర్కి అడగవచ్చు. కన్ఫర్మ్ చేసుకుని బయటకు రావాలి. కన్ఫర్మ్ చేసుకొని బయటకు రాలే. ఆయన ఏడున్నాడంటే ఆయన నెత్తి మీద ఉన్నాయి, ఆకాశం మీద ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనిషి ఇక్కడ లేడు. ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ను, ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. నా సినిమా చూస్తే నేను ఒక మూల కూర్చుండి బాధపడాల్సి వస్తుంది. నా కొడుకు అసలు ఏం తినట్లేదు తాగట్లేదు అనే రేంజ్ లో అల్లు అరవింద్ కూడా చెప్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద తురుమైనా ఉరుమైనా నువ్వు కూడా ఒక మనిషివే కదా. అట్లా ఈయన మనిషికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ మర్చిపోయిండు. ఒక రాతి బొమ్మ. ఎట్లా అంటే చనిపోయిన వాళ్ళు వేరే కుటుంబం అనుకో, ఆయనకు స్పందన ఉండదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది నేను చెప్తున్నా. ఏమని? ఈయన అసలు డింగాను వచ్చిండు, తర్వాత బౌన్సర్లు 50 మందిని వేసుకొచ్చిండు. బౌన్సర్లను 50 మంది నువ్వు వెంటకేసుకపోతావు చెప్పు. నువ్వు ఒకవేళ సినిమా చూడాలనుకుంటే నీ సినిమా నువ్వు అంటున్నావు ప్రతిసారి నా సినిమా నేను చూడాలి, నేను అంత కష్టపడ్డ 3 ఏళ్ళది 3 ఏళ్ళ నువ్వు చూడు, తప్పేం లేదు. కానీ నువ్వేం చేయాలి, నీకున్న పబ్లిసిటీకి, మీరు చేసిన ప్రమోషన్కు, మీరు చేసిన హైప్కు జనాలు ఎగబడతారు. ఎస్పెషల్గా టీనేజ్ పోరగాన్లు రియాక్ట్ అవుతారు. ఇంటర్మీడియట్ పోరగాన్లు, 10th పిల్లలు. ఇప్పుడు శ్రీతేజ అని అబ్బాయి 8 ఏళ్ళ పిల్లగాడట. అంటే నాకు తెలిసి 4వ తరగతో 3వ తరగతో. వీళ్ళది ఎంత ఎక్కువ సినిమా వాళ్ళ టార్గెట్ ఏంటంటే టీనేజర్స్ 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే 50% ఉంటారు. దాని తర్వాత ఉన్న వాళ్ళు కొంత 50% ఉండొచ్చు, కొంత మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు. అంత హైప్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేయాలి, మాస్క్ వేసుకొని ఎక్కడ మూడో కంటికి తెలవకుండా నువ్వు వస్తున్న విషయం కూడా నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ సినిమా నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, పోలీసు వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు, థియేటర్ వాడికి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నార్మల్ ఆడియన్స్ లెక్క, ప్రేక్షకుని లెక్క వచ్చి నువ్వు ఒక్కడివే రావచ్చు. మళ్ళీ నీ ఫ్యామిలీ వస్తే నీ ఫ్యామిలీనైనా గుర్తుపడతారు. కొడుకుని వేసుకొస్తావు, కూతురుని వేసుకొస్తావు, మామని వేసుకొస్తావు, కారు మామకో కారు. అంటే నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు 60 మంది బౌన్సర్లు నీకున్నది మాకు తెలవాలనా? అసలు సినిమా హీరోలకు 60 మంది బౌన్సర్లు అవసరమా? వీళ్ళ తోపుసలాటతోనే సగమైంది అంటున్నారు. ఈయన థియేటర్లో అడుగుపెట్టుడుతోనే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే సినిమా థియేటర్ హాల్లో బయట ప్రిమిసెస్ లో గేటు లోపల అని అనుకుంటారు. గేట్ లోపల కాదట అంటే నిజం అబద్ధం కాదట. థియేటర్లోనే ఈ అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలో పోయి చేతి ఊపిన తర్వాత ఆ థియేటర్లో ఉన్న కిందికి వెళ్ళి పైకి ఉరికిరట చూడాలి. అప్పుడు సినిమా వదిలేసి థియేటర్ లోపలనే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. ఇది ఇంకా మరి ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి. అంటే ఇంత అరాచకమైంది ఇదేంది? ఎవడన్నా ఇట్లా ఇప్పుడు మన రజనీకాంత్ ఉన్నాడు, పెద్ద హీరోనే, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఇప్పుడు ఈయన స్టారు. కానీ చిరంజీవి అనే వ్యక్తి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచే స్టార్ కదా. బాలకృష్ణ ఉన్నాడు, ఆయన తొడలు కొడితే ట్రైన్లు ఆగిపోతాయి చెప్తున్నా. సంక్రాంతి లాంటి సినిమాలు తీస్తే, వెంకటేష్ సినిమా తీస్తే, సూర్యవంశం, సంక్రాంతి ఇట్లాంటి సినిమాలు తీస్తే లేడీస్ ఏడుపుడు కాదు కదా, బిందెలు నిండిపోవాలి. నాగార్జున శివ చైన్ పెడతాడు, లేదంటే మాస్ అంటాడు, ట్రైన్లో వెనక్కి వెళ్ళిపోతాయి. బాలకృష్ణ ట్రైన్లో వెళ్ళిపోతాయి. వాళ్ళే ఇంత షోకేజ్ చేయలే. నువ్వు ఎప్పుడన్నా వాళ్ళు ఓపెన్ టాప్ లో వచ్చి ముషిరాబాద్ మెట్రో, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి లైబ్రరీ, సంజయ్ థియేటర్ చూసినావా? ఇందిరా సినిమా రికార్డు బద్దలు కొట్టింది. ఆయన భారీ బహిరంగ సభ పెట్టుకున్నాడు, ఒక పద్ధతిగా చేసుకున్నాడు. ఇదేందయ్యా లేడీకి లేచిందే వరకు కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు. నువ్వు అవును స్టార్ కావచ్చు, కానీ ఏ హీరోని ఇట్లా బిహేవ్ చేయంగా మనం చూసినావా? అది ఏందా ఓపెన్ టాప్, రఫ్ అండ్ టఫ్. అట్లా సినిమా హీరో అతి చేయడం వల్ల అది జరిగింది అనేది అక్కడ క్లియర్ కనబడుతుంది ఒకటి. కాకపోతే మొత్తానికి ఇక్కడ
మరి ఒక అల్లు అర్జున్దే తప్ప అంటే ఒక అల్లు అర్జున్దే తప్ప అని అనడానికి లేదు. ఎందుకంటే ఈ సినిమా బెనిఫిట్ షో కింద సీతక్కకు తెలియదు, మంత్రికి తెలియదా? తెలియదు. ఏం తెలియదు చెప్తా. అక్క ప్రభుత్వానికి బెనిఫిట్ షోలలో వచ్చే 40% ట్యాక్స్ కడితేనే బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తారు. 40% ట్యాక్స్. మరి 40% బెనిఫిట్ షో కింద ట్యాక్స్ ఇచ్చిన వాళ్ళు ఆ డబ్బులతోని మీరు ఆయన రాకుండా ముందస్తు అరెస్ట్ ఎందుకు చేయలే? ఒకవేళ పిలిపించుకుంటే మంచి సెక్యూరిటీతో ఎందుకు పిలిపించుకోలే? ఒక ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు లాభం వస్తే తింటాం, కానీ నష్టం వస్తే ఆయన మీద వేస్తే అంటే ఇప్పుడు 60% సినిమా వాళ్ళకి పోయినా 40% ప్రభుత్వానికి వస్తే మరి 40% బాధ్యత వహించాలి కదా. ఇస్తే మింగినప్పుడు మరి ఆ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత లేదా? గిట్లా కాదు గిట్లా రండి, గిట్లా కాదు గిట్లా రండి అని డిస్కషన్ చేసి చెప్పొచ్చుగా. అది చెప్పలే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఏదన్నా బంధుకు పిలుపునిచ్చో గ్రూప్ 2 వాళ్ళ కోసమో డిఎస్సి వాళ్ళ కోసమో బయటకు వెళ్తే ముందే ఫోన్ చేసి మీరు బయటకు రావద్దు, మీరు బయటకు వస్తే ఎత్తుకపోతామంటే మన ఫోన్ కలవకపోతే వస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, లేదంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని రాత్రి సాయంత్రానికి పులిహోర తెప్పించి మంచినీళ్ళ బాటిల్ తెప్పించి పంపిస్తారు. నేను చిక్కడపల్లి లైబ్రరీకి పోతే ఈ ప్రభుత్వం వచ్చినాక గొడవలు అయితే అని చెప్పేసి లైబ్రరీ లోపట్లోకి పోకనే ముందే ఫుట్బాల్ని లేపినట్టు పైకి లేపి ఒక 10 మంది పోలీసు వాళ్ళు తీసుకుపోయి వ్యాన్ లేచి సిటీ అంతా దింపి చంద్రాయణ గుట్టకు తీసుకెళ్ళారు. రాత్రి అంతా ఉంచారు. ఇప్పుడు నా వల్ల అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని వీళ్ళు ముందే మరి నాకంటే అల్లు అర్జున్ కొన్ని వేల రేట్లు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నీకు తెలుసు. మరి అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ అవుతుంది ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి తెలుసు ఉంది. మీరు చెప్పినాక ఇంటర్లెట్ అన్నప్పుడు మినిట్ టు మినిట్ ఉంటది కదా. ఇప్పుడు మేము ఇచ్చినాం ఇన్ఫర్మేషన్, మీరు వద్దని లెటర్ రాసి ఓకే, లెటర్ రాసి వదిలేస్తారా? తర్వాత ఈయన చర్యలు ఏంది? మరి ఈయన ఆగుతుండా ఆగుతలేడా, మన మాట విన్నాడా లేదా? ఇమీడియట్ గా నీకు ఇప్పుడు ఆయన జూబ్లీ హిల్స్ లో ఉంటాడు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మరి ఇక్కడ వెళ్తున్నాడు, బయలుదేరిండు. మరి మీరు ఏమంటారు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏమంటారు అని అంటే వాళ్ళు అడగలే, జూబ్లీ హిల్స్ పోలీస్ సంబంధించి వాళ్ళు అడగలే, ఈ చిక్కడపల్లి వాళ్ళు అడగలే. తర్వాత ముషీరాబాద్ దాకా వచ్చిండు, ముషీరాబాద్ మెట్రో కాడికి వచ్చి అట్లా దాటుకుంటూ నాకు తెలిసి వట్టుగానే జంప్ అయి రాడు కదా, జూబ్లీ హిల్స్ నుంచి జంప్ అయి రాడు. నాకు తెలిసి సెక్రటరేట్కి వెళ్ళి వచ్చింటూ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అట్లా అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలు దాటుంటాయి. అంటే ఈయనకు హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఈ రాష్ట్రంలో, చచ్చిపోయిందా? హోమ్ మినిస్టర్ అంటే ఉన్నాడా, చచ్చిపోయిందా? ఎందుకన్నా చచ్చిపోయిందా అని అంటున్నాను. ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు అన్నారు కదా, ఈ ముఖ్యమంత్రి అంటలే, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కూడా నేనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నేనే అంటాడు. నేను అదే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా చచ్చినా నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా నాకు తెలియదు, కానీ హోమ్ మినిస్టర్ అంటే చచ్చిపోయిందేమనిపిస్తుంది. కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చితే హోమ్ మినిస్టర్ రేసు గుర్రంలో పోసాని కృష్ణమురళి ఉంటాడు, అల్లు అర్జున్ అపాయింట్ చేస్తాడు, అల్లు అర్జునే ఒక్క రోజుకి ఇస్తారు. ఇప్పుడు నాకు అదే గుర్తొస్తుంది, అల్లు అర్జున్ ఒక్కరోజు కోసము దేవుడా అని చెప్పేసి సార్ మీ వల్లనే నాకు హోమ్ మినిస్టర్ వచ్చింది అని అంటే ఈయన పోయి యాగం చేసుకుంటుండు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, తీసుకుపోయి లేస్తారు, యాగం చేసుకుంటూ ఉంటాడు. సేమ్ రేసు గుర్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ కు తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ తేడా ఏముంది? హోమం చేస్తుండా, జపం చేస్తుండా, వాట్ ఈస్ యువర్ వర్క్ అంటున్నా నేను. ఉపేందర్, నువ్వు సిగ్నేచర్ స్టూడియోలో పని చేస్తున్నావు, యువర్ ఏ రిపోర్టర్, వాట్ ఈస్ నీ వర్క్ ఏంది? ఆయన కెమెరామెన్ పని వర్క్ ఏంది? కెమెరామెన్ పని కెమెరా పని చేయన్నా వద్దా? నువ్వు రిపోర్టర్ వర్క్ రిపోర్టర్ చేస్తావు, ఎడిటర్ చేసే వర్క్ ఎడిటర్ చేస్తావు, ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. రిపోర్టర్ నాకే కావాలి, కెమెరా నేనే చేయాలి, ఎడిటింగ్ నేనే చేయాలి, ఎస్సీఓ చేయాలి, నేనే షేర్లు చేయాలి, యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయాలి, ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేయాలి, షార్ట్స్ చేయాలి, బిట్స్ చేయాలి, ప్రోమోలు చేయాలి, థంబ్లైన్ చేయాలంటే ఒక మనిషి చేసే పనులు అవి ఒక మనిషితో అవుతుందా? ఇది ఎట్లయితే ఒక మనిషితో కాదు, హోమ్ మినిస్టర్ నాకే కావాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకే కావాలి, ముఖ్యమంత్రి నాకే కావాలి, ఇంకొక 5-6 మినిస్టర్లు నాకే కావాలంటే ఇవి అవుతుందా? హోమ్ మినిస్టర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో రేసు గుర్రంలో పోసాని కృష్ణమురళి ఎంతైతే కేర్లెస్ గా హోమం చేసుకుంటున్నాడో అందులో మధ్యలో శివారెడ్డి కోసం పోతారు, అందులో మధ్యలో శివారెడ్డి అక్రమాస్తుల మీద ఇదే రేసు గుర్రం పోతాడు. రేసు గుర్రం ఇందాక మీరు చెప్తున్నట్టు ఈ సరే అల్లు అర్జున్ వచ్చిందా, రేవతి చనిపోయిందా, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కూడా ఒక
పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా వాళ్ళ డ్యూటీని చేయకపోవడం వల్లనే ఈ మిస్టేక్. నేను పోలీసులను అనను. ఈవెన్ అల్లు అర్జున్ రావడం అయినా అమ్మాయి చనిపోవడం అయినా ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో కోఆర్డినేషన్ తక్కువ ఉందనే కదా. నేను అట్లాంటి పోలీసులను అసలే అంటలే. ఎందుకు పోలీసు వాళ్ళని అంటే హోమ్ మినిస్టర్ అనేటువంటి చక్కగా ఉంటే, ఇప్పుడు హెడ్ మాస్టర్ చక్కగా ఉన్నాడు అనుకో, అక్కడ ఉండే తెలుగు టీచర్ కానీ, ఇంగ్లీష్ టీచర్ కానీ, మ్యాథ్స్ టీచర్ కానీ, పీటీ టీచర్ కానీ, అక్కడ ఉండే నర్సు కానీ, లేకపోతే అక్కడ వాచ్మెన్లు కానీ, సెక్యూరిటీ కానీ, వంట చేసేటోళ్ళు కానీ ఒక హాస్టల్లో తీసుకో. హెడ్ మాస్టర్ చక్కగా ఉంటే, ప్రిన్సిపాల్ చక్కగా ఉంటే మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. ప్రిన్సిపాలే నీకు యాగం చేసుకుంటూ అసలు ఉన్నాడా, నిద్రపోతుండా, గాడిది పనులు తోముతున్నాడా అని నాకు డౌట్ వస్తుంది తప్ప. హోమ్ మినిస్టర్ అంటూ ఏం చేసిండు అంటూ నేను అసలు లేడు కదా. ఉన్నారా హోమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి. అదే ఉన్నాడా, చచ్చిపోయిందా ఏంది అంటే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేయకపోవడమా, లేకపోతే నేనే హోమ్ మినిస్టర్ తీసుకొని నడుపుతాను బాధ్యత వహించాలంటున్నా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారినే బాధ్యత. ముఖ్యమంత్రిగా వాయించమంటలే, హోమ్ మినిస్టర్. ఓకే, హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా